హల్లెలూయా. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దైవజనులు పాస్టర్ ఇజ్రాయెల్ గారు మరి వారి యొక్క బావమరిది గారైన ఆ లక్ష్మీనారాయణ గారి గురించి కొన్ని విషయాలు మనతో మాట్లాడటం జరిగింది. మంచిది. ఎందుకనగా ఈ లోకంలో ప్రతి మానవుడు తన యాత్రను ముగించుకోవలసి ఉన్నది. మానవుడు నిరంతరము జీవించాలని దేవుడు మానవుడిని సృజించాడు. అయితే మానవుడు నిరంతరము జీవించటం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే దేవుని వాక్యానికి మనము విశ్వసించుట ద్వారా మాత్రమే ఒక మానవుడు నిరంతరం జీవించగలడు. అయితే మొదటి మానవుడైన ఆదాము అవ్వ ఆ సర్పం యొక్క మాటల చేత వారు మోసగించబడి మరి ఆ దేవుడు చేయవద్దన్న పనిని వారు చేసినప్పుడు ఏమయ్యారంటే వారు మరణమునకు పాత్రలు అవటమే కాదు కానీ వారితో పాటు అందరినీ కూడా మరణానికి వారు లోనయ్యేటట్లు చేశారు. అయితే మరి ఈ లోకంలో మనం గమనించినప్పుడు మరి ప్రతి మనుషుడు జన్మిస్తున్నాడు, మనిషి పెరుగుతూ ఉంటాడు. అయితే సహజంగా మనుషులు ఏమనుకుంటామంటే మనం ఎప్పుడు ఈ భూమి మీద ఉంటాము అని అనుకుంటాం. ఎక్కడో ఏదో ఒక మరణాన్ని చూసినప్పుడు లేకపోతే మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కొంచెం సేపు ఆలోచిస్తాం, తర్వాత దాన్ని మర్చిపోయి మరలా మన యథావిధిగా పనులు చేస్తానే ఉంటాం. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా శ్మశాన వైరాగ్యం అని. అంటే శ్మశాన వైరాగ్యం అంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ కన్నీటిని, ఆ వేదన, దుఃఖాన్ని అవన్నీ చూసి ఆ కాసేపు మనిషికి అనిపిస్తుందంట మన జీవితం ఇంతేనా, మరి మరణించటమేనా, సరే ఈ కొద్ది కాలానికి పగలో ప్రతీకారాలు ఎందుకు, ఈ సుఖభోగాలన్నీ ఎందుకు, ఇక నుంచి అయినా మనం దేవునికి అనుగుణంగా జీవించుదామని అనుకుంటారంట. కానీ ఆ శ్మశానంలో ఆ కార్యక్రమాలన్నీ అయిపోగానే ఆకలి మొదలవుద్ది, సమస్యలు మొదలవుతాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దెబ్బలాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ వైరాగ్యం అనేది కొద్దిసేపు ఉంటే ఉపయోగం లేదు. అయితే ఈరోజు మన వైరాగ్యపు జీవితం కాదు కానీ యేసుక్రీస్తుని నిరంతరము ఆయన యొక్క సన్నిధిలో జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటే స్పృహ. స్పృహ అంటే ఏంటంటే అదే దాన్ని ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో అది ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఉదాహరణకి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు భోజనం చేసే విధానం ఎలా పడితే అలా ఉండొచ్చు, కానీ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నీట్గా తింటారు కొంతమంది. ఎందుకని చుట్టూ పక్కన వేరే వాళ్ళు ఉన్నారనే గ్రహింపు నీకు ఉన్నప్పుడు నువ్వు తినే విధానం మారుతుంది. అక్కడ ఎవరు లేరనుకోండి, అప్పుడు వేరే రకంగా మనిషి ప్రవర్తిస్తాడు. కానీ దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే మనము నిత్యము దేవుడు మనతో ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక మరణాన్ని చూసి మనం కాసేపు బాధపడి ఈ జీవితం వద్దు అనుకుంటే దాని లోపల ఏ సద్గుణం లేదు. అంటే ఆ దుఃఖం ఏ మనిషిని మార్చలేదు. ఇన్ని తరాలుగా మరణం జరిగిన కుటుంబంలోనికి ప్రజలు వెళ్తున్నారు, చూస్తున్నారు. ఆ మరణాలు వారి కుటుంబంలోనికి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఆ కొద్దిసేపు ఉన్న వైరాగ్యం అనేది వాళ్ళ జీవితాన్ని మార్చలేకపోతుంది. ఎందుకంటే మార్చే శక్తి దేనికి లేదు. ఒక వ్యక్తిని మార్చే శక్తి ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. కాబట్టి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ జీవితం ఏంటి అనేది మనం గ్రహించాలి. ఈ జీవితం అనేది మన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు మనల్ని లోకానికి పంపలేదు. అందునిమిత్తమే యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏమని సెలవిచ్చారంటే గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుడు ఆయన యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని బయలుపరచడానికి మానవుణ్ణి ఏర్పరచుకున్నాడు. కాబట్టి మానవుడు ఎవరు అంటే ఈ భూమి అనేది ఏమిటి అంటే ఇది పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబమై ఉన్నది. అయితే ఈ పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబమైన ఈ భూమికి అధిపతి ఎవరంటే మానవుడై ఉన్నాడు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. పరలోకానికి దేవుడు ఆయన అధిపతి అయితే ఈ భూమి మీద నిజానికి ఆదాము దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడిగా ఉన్నాడు ఈ భూమి మీద.
అంటే పరలోకంలో దేవుడు ఎలా పరిపాలిస్తున్నాడో ఆదాము కూడా ఈ భూమి మీద అలాగే పరిపాలించాలి. అయితే ఆది పాపం ఏం చేసిందంటే దేవునికి ఆదాముకున్న సంబంధాన్ని తెగ్గొట్టింది. అవ్వకి ఆదాముకున్న సంబంధం తెగిపోయింది. దేవుడు పెట్టిన ఏదైనా తోటలో నుంచి వాడు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు దేవుడు మరణాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిజంగా ఒక మరణాన్ని చూసి మనం ఎంతో బాధపడతాం, కానీ మరణం అనేదే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ఇబ్బందులు పాలయ్యేది. కొన్నిసార్లు మంచి వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడతాం, చెడ్డవాళ్ళు చనిపోయినప్పుడు కొంతమంది ప్రజలు ఆడిపోయి వెళ్ళారు ఇంకా బాగానే ఉంటుంది, ఊరికి వచ్చిన నష్టమేమీ లేదని. సరే, ఏది ఏమైనా మరణం అనేది ఏంటంటే అది తిరిగి మానవుణ్ణి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళే మార్గమై ఉన్నది. దేవుని ప్రవక్త మరొక మాట ఏమన్నారంటే మరణం అనేది మరి ఏదో కాదు, కానీ మరణం అనేది అది ఒక బండి వంటిది, ఒక గుర్ర బండి వంటిదంట. ఆ బండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి మోసుకుని వెళుతుంది. కాబట్టి యోబు గారికి ఆయన కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు అప్పటి వరకు ఆయన సమృద్ధిని కలిగి ఉన్నాడు. తూర్పు దేశంలోని అత్యంత ధనవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని మార్గాన్ని ఎరిగినవాడు. కాబట్టి ఆయన కుటుంబం అంతా సుఖ సంతోషాలతోనే కొనసాగుతూ ఉన్నది. కానీ అకస్మాత్తుగా ఒక్కరోజే నష్టం సంభవించింది. ఒక్కరోజే ఆయన ఆస్తులన్నీ కోల్పోయాడు. ఒక్కరోజే ఆయన కుమారులు కుమార్తెలు మరణించారు. ఇప్పుడు ఆ సమయంలో ఆయన మరణాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి మానవుడి యొక్క పరిస్థితి? ఈ లోకంలో మిగిలిన కార్యాలు చూస్తా ఉన్నప్పుడు వాటి దగ్గర పునరుద్ధారం కనపడుతుంది, కానీ మానవుడు తిరిగి రావట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మంది మరణించారు, వారిలో ఎవరు తిరిగి రాలేదు. ఒక ఆయన వచ్చాడు తిరిగి, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఆయన మరణాన్ని గెలిచాడు, కానీ ఆయన కొద్ది మందికే కనపడ్డాడు. ఆయన అందరికీ కనబడలే. ఏర్పరచబడిన వారికి కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. అయితే ఇక్కడ యోబు ఆయన జీవితంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, సందేహాలు వచ్చినాయి. దాని గురించి ఆయన అంటున్నాడు, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అంటే వృక్షాలు మనం చూస్తున్నప్పుడు అవి నరికివేయబడినప్పుడు అవి చనిపోతున్నాయి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు గమనిస్తే అప్పుడప్పుడు ఫోటోల్లో చూస్తూ ఉంటారు, ఆ నరికేసిన మొద్దుల్ని మరి ఆ రంపపు కోత మిషన్ దగ్గర పడేసినప్పుడు లేట్ అయితే కొన్నిసార్లు ఆ వర్షాలకి దానిలో నుంచి చిగురు అనేది వస్తూ ఉంటుంది. అంటే దేవుడు పునరుద్ధానం అనే దాన్ని ప్రకృతిలో పెట్టాడు. ఆ ప్రకృతి మనకేం చూపిస్తుందంటే మరణం అనేది అంతం కాదు, అది మరలా చిగురిస్తుంది. అయితే వాటిని చూసి మన జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు యోబు ప్రశ్నిస్తున్నాడు, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అయితే ఆయన అంటున్నాడు, దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. నీరు రావక్కర్లా, నీటి వాసన తగలగానే అదేమవుతుందంటే ఆ పాతి పెట్టబడి చీకిపోయి కుళ్ళిపోయిన చెట్టు ఏమవుతుందంటే తిరిగి చిగురుస్తుంది. మరైతే నరుడేమవుతున్నాడు? అది ప్రశ్న. ఇవన్నీ కనబడుతున్నాయి అయ్యగారు, మరి మనిషి సంగతి ఏంటి? మనిషి మరణించగానే చాలా అందరం భావోద్వేగాలకి లోనవుతాం. ఎస్, అది నిజమే. కానీ ఆ భావోద్వేగాలు ఎక్కువసేపు ఉండవు. వచ్చిన సమస్య అది. ఆ మార్పు అనేది ఎక్కువసేపు ఉండదు. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మరణం యొక్క విలువ మనకు అర్థం కావాలి అంటే దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో మనకు అర్థం కావాలి. ఈ లోకంలో మరణాన్ని మనం తప్పించలేం, కానీ ఆ మరణం అనేది ఒక మానవుణ్ణి దర్శించినప్పుడు ఆ మానవుడు అంతకు ముందు జీవించిన జీవితం అనేది ఆ మరణం ఏం చేస్తుందంటే అతడు దేవునిని ఎరిగి మరణించాడా ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు. అందుకే ఇన్ని ప్రశ్నలు వేసిన యోబు గారు చివరికి ఆయన ఏమంటున్నాడంటే మరి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎలాగో నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని
చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. చూసారా, యోబు గారు అంటున్నాడు, ఇప్పుడు నేను మరణించిన, నా శరీరం చీకిపోయినా, మరలా నా విమోచకుడు ఈ భూమి మీదకి వస్తాడు. వృక్షానికి మాత్రమే కాదు నమ్మకం ఉన్నది, నాకు కూడా నమ్మకం ఉన్నది. ఇక్కడ మనకి అనట్ల యోబు, నాకు అంటున్నాడు. హల్లెలూయా. అది ఆయన వ్యక్తిగతమైనది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు దేవునితో ప్రతి మనిషి ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే నీకు వాక్యం అంతా తెలియకపోవచ్చు, లేకపోతే అన్ని మర్మాలు తెలియకపోవచ్చు, కానీ ఒకటి తెలిసి ఉండాలి, ఏంటంటే ఆయన నీ విమోచకుడని నీకు తెలిసి ఉండాలి. ఆయన ఎవరి విమోచకుడండి? నీ విమోచకుడు. చాలాసార్లు ఏదో పాస్టర్ గారు చెప్పారని, లేదా పెద్ద పెద్ద బోధకులు చెప్పారని వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉంటారు, కానీ వాళ్ళకు సొంత అనుభవం అనేది దేవునితో ఉండదు. అలాంటి వాళ్ళు ఈ మాట చెప్పలేరు. ఆ మాట చెప్పగలగాలి అంటే మనకి దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉండాలి. అందునిమిత్తమే యేసు ప్రభువారు ఆ సమరయ బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయనే మెస్సియా అని ఆమె గ్రహించింది. ఆమె తన కుండను అక్కడ విడిచిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియపరిచింది ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు చూడండి, ఈయన మెస్సియా కాడా అని చెప్పింది. వాళ్ళందరూ కూడా ఆ పట్టణస్తులు వెలుపలికి వచ్చి యేసు ప్రభు మాటలు విన్నారు. ఆయన మెస్సియా అని గ్రహించారు, వారు రక్షణ పొందారు, యేసు ప్రభువుని పట్టణంలోనికి ఆహ్వానించారు. 2-3 రోజులు ఆయన ద్వారా వాక్యాన్ని చెప్పించుకున్నారు. ఇప్పుడు అంటున్నారు ఆ స్త్రీ వైపు తిరిగి, నువ్వు చెప్పేవని కాదు కానీ. ఆమేన్. ఇప్పుడు ఆ సమరయ పట్టణస్థుల యొక్క రక్షణ అనుభవం అనేది ఇక ఆ స్త్రీ మీద ఆధారపడలేదు. ఎస్, ఆమె రక్షించబడింది, ఆమె వర్తమానాన్ని తీసుకుని వచ్చింది, ఆమె వారిని రక్షకుల దగ్గరికి నడిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ మాటను బట్టి కాదు మేము నమ్మేది, ఆయన మేము కనులారా చూసాం కాబట్టి, మేము చెవులారా విన్నాం కాబట్టి మేము మా ఎంతటికి మేము విశ్వసించాం ఆయన్ని. యోబు అదే అంటున్నాడు, నా విమోచకుడు. ఈరోజు మీరు రక్షకుడిని మీ విమోచకుడిగా మీరు కలిగి ఉండగలిగితే, యేసుక్రీస్తుతో మీకు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని మీరు కలిగి ఉండగలిగితే, అప్పుడు మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మరణం అనేది మనల్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళేది. అందరినీ కాదు, కానీ ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారిని తీసుకుని వెళుతుంది. అందునిమిత్తం హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకును విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలమైన మనము రక్త మాంసాల్లో ఉన్నాం, దేవుడు ఆత్మై ఉన్నాడు. కానీ ఆదాముని ఆయన ఆత్మరూపిగా సృజించిన తర్వాత మట్టి నుంచి మానవుని తయారు చేసి ఆ మట్టి శరీరంలోనికి ఆత్మ పురుషుడైన ఆదామును ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనము రక్త మాంసాల్లో ఉన్నాం. రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి మనకి ఆప్యాయతలు, ప్రేమలు, పగలు, ద్వేషాలు, ఏదైనా వీటన్నిటినీ కూడా ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ లక్షణాలు మనకున్నాయి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని. అంటే ఇప్పుడు మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉందంటే అపవాది చేతిలో ఉంది. మానవుడు మరణించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని త్రోసివేయటమై ఉన్నది. ఎప్పుడైతే ఒక మానవుడు దేవుని వాక్యాన్ని త్రోసివేశాడో ఇప్పుడు అపవాదికి ఏం కలుగుతుందంటే బలము కలుగుతుంది. మరణం వాడి మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పుడు అపవాదిని, ఆ మరణ భయము కలిగిన ఆ అపవాదిని జయించాలి అంటే ఈరోజు మరణ భయము చేత దాస్యమునకు లోనై ఉన్నాం. ఈరోజు మనిషి జీవితకాలం అంతా మరణాన్ని చూసి భయపడుతూనే బ్రతుకుతారు. అయితే మరణాన్ని చూసి భయపడి బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ
యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఆ ధైర్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనము శరీరంలో ఉన్నా ఆయనకి దూరంగా ఉన్నామని, శరీరాన్ని విడిచినప్పుడు ఆయనతో మనం ఉండబోతున్నామని ధైర్యం కలిగి ఈ లోకంలో మనం జీవించుదామన్నాడు ఆయన. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ జీవితాన్ని మనము దేవుని కొరకు జీవించాలి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవిస్తామో అలా జీవించాలి అంటే ఆ మరణ భయములో నుండి మనం బయటికి రావాలి. ఆ మరణ బలము కలిగిన అపవాదిలో నుంచి మనం బయటికి రావాలి. ఆ మరణ బలము కలిగిన అపవాది నుంచి మనల్ని విడిపించేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో అనేకులు మరణాన్ని తప్పించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన బిడ్డలో మరణానికి కూడా వారు భయపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు మరణం తర్వాత వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారంటే నిత్య జీవాన్ని వారు కలిగి ఉండబోతున్నారు. ప్రభు సన్నిధిలో వారు నిరంతరం జీవించబోతూ ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడబోయారు. వారిని పడవేయబోస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆ విగ్రహానికి గన నమస్కారం చేయకపోతే వారిని చంపివేస్తారని తెలుసు. వారి విగ్రహానికి నమస్కారం చేయనప్పుడు రాజుగారు పిలిచి అంటున్నారు, మీరు ఎందుకు నమస్కారం చేయలేదు? నేను ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా సరే మీరు సాష్టాంగ పడినట్లయితే ఆ విగ్రహానికి మీకు ప్రాణభిక్ష పెడతానన్నాడు. వాళ్ళు అంటున్నారు, లేదు లేదు, మేము ఈ అగ్నిగుండానికి భయపడం. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ విగ్రహానికి సాగిలపడము. ఏంటా ధైర్యం? వాళ్ళకి తెలియదు అగ్నిగుండంలో నుంచి ప్రాణాలతో వస్తారని. ఈరోజంటే బైబిల్లో రాయబడింది మనం చదువుతున్నాం. దేవుడు వాళ్ళకి ముందే కనబడి మీరేం భయపడమాకండి, వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు నేను మీతో పాటు లోపలికి వచ్చేసి మిమ్మల్ని కాపాడతానని ఏమీ చెప్పలా. వాళ్ళు ప్రాణ త్యాగం చేయటానికే వెళ్ళారు. అయితే ఎందుకు ఆ త్యాగం చేయబోయారు? వాళ్ళు ఎందుకు చేయబోయారంటే నిజమైన మరణం ఏంటో వాళ్ళకి తెలుసు. నిజమైన మరణం శరీరాన్ని వీడటం కాదండి. నిజమైన మరణం ఏంటంటే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవటమే నిజమైన మరణమై ఉన్నది. మనం ఈ మరణాన్ని గురించి కలవరపడకూడదు. మనం కలవరపడాల్సింది దేని గురించి అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతామేమో అనే భయంతో మనం జీవించాలి. ఒకసారి రష్యా దేశంలో కమ్యూనిజం బాగా విస్తరించిన కాలంలోనంట మరి క్రైస్తవులు కొంతమంది రహస్యంగా ప్రభువుని ఆరాధించేవారు. అలాగే ఒక చోట కొంతమంది క్రైస్తవులు ఆరాధన చేస్తూ ఉంటే మరి ఒక 50 మందిని వాళ్ళు పట్టుకున్నారంట. మిలిటరీ వాళ్ళు పట్టుకుని ఒక మైదానంలో ఒక స్టేడియంలో అనమాట, ఆ స్టేడియంలో 50 మందిని పెట్టి ప్రజలందరినీ పిలిపించారు. ఆ రోజుల్లో బహిరంగ శిక్షలు వేసేవాళ్ళు. ఎందుకు బహిరంగ శిక్షలు వేసేవారంటే వాళ్ళ శిక్షలు చూసి మిగిలిన వాళ్ళైనా భయపడతారని. అక్కడున్న 50 మందిని నిలవబెట్టి ఒక సైనికుడికి తుపాకీ ఇచ్చారంట. ఒక్కొక్కడిని అడుగుతున్నారంట, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరినైనా కానివ్వండి, అమ్మ నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని నువ్వు చెప్పి ఆయన్ని కన్నా తిట్టితే దేవుడు లేడు అని నువ్వు చెప్తే అప్పుడు నీ ప్రాణాలతో నిన్ను వదిలిపెడతామన్నారంట. అప్పుడు ఆ ఒక వ్యక్తి వచ్చాడంట. ఆయన అన్నాడు, నేనే యేసు ప్రభు దేవుడు అని నేను నమ్ముతున్నాను, ఆయన నా రక్షకుడు అని చెప్పగానే ఆ సైనికుడు ఆ వ్యక్తిని కాల్చివేశాడంట. రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తిని కూడా అదే ప్రశ్న వేశారు. ఆ వ్యక్తి కూడా అన్నాడు, యేసు ప్రభువే నా దేవుడు అన్నారు. ఆయన్ని కూడా కాల్చేశారు. అట్లా 49 మందిని కాల్చారంట. ఎంతమందిని కాల్చారండి? 49 మందిని కాల్చారు. 50వ వాడు చివరివాడు. ఆ వ్యక్తి అన్నాడంట, యేసు ప్రభు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ముందు చచ్చిపోయిన 49 మందిని చూసి ఇంకా ఆయనకి ధైర్యం చాలలేదు. చాలక యేసు ప్రభు దేవుడు కాదు, అసలు దేవుడు అనేవాడే లేడు అన్నాడంట. అప్పుడు వెంటనే కాలుస్తున్న సైనికుడు ఆ తుపాకీ ఈ వ్యక్తికి ఇచ్చి నువ్వు పక్కకు రా అని చెప్పి ఆ స్థలంలో అతను నిలబడ్డాడంట. ఆమె అప్పుడు దాకా 49 మందిని కాల్చిన సైనికుడు ఏం చేశాడండి, ఆ తుపాకీ ఆ వ్యక్తికి ఇచ్చి ఆయన అక్కడ నిలబడి ఇప్పుడు నన్ను నువ్వు కాల్చు, ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు ఆ సైన్యాధిపతిగా అర్థం కాలేదంట, ఆ కమాండర్కి అర్థం కాల. ఏంటో 49 మందిని కాల్చేసావు నువ్వే,
ఇప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నావు అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, నా కన్నులు నేను తెరవబడి ఉన్నాయి, నేను చూస్తున్నాను, నేను ఒక్కొక్కడిని కాల్చటానికి ముందే ఒక దేవదూత అక్కడికి దిగి వస్తున్నాడు, నేను కాల్చగానే ఆ వ్యక్తిని తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అట్లా 49 మందిని దేవదూత తీసుకెళ్ళాడు. కాబట్టి నేను ఇప్పుడు ఆ అవకాశాన్ని ఇతనికి కూడా వచ్చింది. ఈ వ్యక్తి పక్కన ఒక దేవదూత నిలబడి ఉన్నాడు ఆయన ఆత్మను తీసుకెళ్ళటానికి, కానీ వాడు భయపడి వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను అని చెప్పి యేసే నిజమైన దేవుడు అని అంగీకరించాడంట. కాబట్టి ఆ సహజాతీతమైన దాన్ని మనం చూడాలి, ఈ ఆత్మీయ ప్రపంచాన్ని మనం చూడాలి. దేవుని రాజ్యం అనేది కంటికి కనబడదు, కానీ ఈ కనబడేవన్నీ కూడా దేవుని యొక్క మహిమకు ప్రతిరూపాలై ఉన్నాయి. దేవుని గురించి ఏది తెలియటానికి సత్యమై ఉన్నదో ఆ తెలియపరచగలిగినది అన్నిటినీ కూడా దేవుడి దృశ్యమైన వాటిలో పెట్టాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన రక్షణ అనుభవం అనేది మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఈ లోకంలో ఒక వ్యక్తి పేదగా ఉన్నా పర్వాలేదు, అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి పాపంలో ఉండటం అనేది అది చాలా భయంకరమైన విషయం. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగకపోవటం అనేది అన్నిటికంటే భయంకరమైన విషయం. అందునిమిత్తమే మన ముందున్న భక్తులందరూ కూడా వాళ్ళు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా వారు దేవునితోనే ఎందుకు నిలిచారంటే, ఈ లోకం శాశ్వతమైంది కాదు అని వారు గ్రహించారు కాబట్టి, ఆ ప్రత్యక్షత వారికి ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అది విడిచి వెళ్ళాల్సిందే, దాన్ని తీసుకుని ఎవరో వెళ్ళలేరు. అందునిమిత్తమే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శరీరధారి అయ్యాడు. ఎందుకు? దేవుడు మానవుని యొక్క రూపాన్ని ఎందుకు ధరించాడంటే, ఆయన పిల్లలమైన మనము రక్త మాంసాలు కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి, మనము కూడా మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరంతో మనం చేసిన పాపం నుంచి మనల్ని విమోచించాలంటే ఆయన కూడా ఇదే శరీరాన్ని ధరించవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రక్త మాంసములు కలిగి ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే, పాపపు వెలను కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు చెల్లించి వేశాడు. రక్షణ అనేది సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది. యేసు ప్రభు నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, ఆయన నీ బదులుగా మరణించాడని నువ్వు నమ్మి, ఆయన యొక్క రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేయబడతాయని నువ్వు నమ్మి, ఆయన కనుక నువ్వు ఒప్పుకుని ప్రార్థించినట్లయితే ఆయన నీ పాపాన్ని కొట్టివేస్తాడు. మరణం అనేది అప్పుడు ఆ వ్యక్తిని కలవరపరచదు. అందునిమిత్తం యేసు ప్రభు వారు అంటున్నారు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా గ్రహించాల్సిందేంటి? మొదటిగా మనకు రక్షణ అవసరమై ఉన్నది. ఇంకా యేసుక్రీస్తుని మీ రక్షకుడుగా మీరు అంగీకరించకపోతే, నేడు అనే సమయం ఉండగానే ప్రభువుని మీ రక్షకుడుగా అంగీకరించండి. రక్షణ అనేది వాయిదాలు వేసేది కాదు. అంత మాత్రమే కాదు, మన రక్త సంబంధికుల యొక్క రక్షణ విషయమై రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. వాళ్ళు ఒక్క రోజున మారకపోవచ్చు. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడంట, ఆయన స్నేహితుడు కొరకు 66 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలండి? 66 సంవత్సరాలు. మనం ఏదో చిన్న ప్రార్థన చేసి మారలేదని వదిలేస్తాం, అవునండి? మనం ఒక వ్యక్తి కోసం చిన్న ప్రార్థన చేస్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, లేదా నిందగా చెప్తాం, కానీ ప్రార్థన మనం చెయ్యం. కానీ 66 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ఆయన కోసం. చాలామంది జార్జ్ ముల్లర్ గారిని అనేవాళ్ళు అంట, ఏమయ్యా 60 ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నవాడు మారలేదు, దేవుడు చెప్తాంలో లేడేమో అనేవాళ్ళంట. ఆయన అన్నాడంట, సరే ఏదైతే అది అవనే, నేను మొదలుపెట్టాను కదా, నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాను. 66 సంవత్సరాల తర్వాత జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన 6 నెలలకి ఆ వ్యక్తి రక్షణ పొందాడంట. అలాగే జక్కే గురించి దేవుని ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆయన భార్య మొదటగా రక్షణ పొందింది. బైబిల్లో రాయలేదు, కానీ ఆ జక్కయ్య ఎందుకు యేసు ప్రభువుని చూడాలని ఆశ ఆయనకు కలిగింది? ఆయనతో లోకస్తుడు, లోకంలో మరి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తికి ఏ లోటు
లేదు. అధికారం కలిగి ఉన్నాడు, డబ్బు కలిగి ఉన్నాడు, ఆయనకు సొంత మతం ఉంది. కానీ యేసును చూడాలని అంత తాపత్రయం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆయన లోపల ఆ దప్పిక పుట్టడానికి గల కారణం ఏంటంటే, మార్పు చెందిన ఆయన భార్య దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, జక్కీలో ఒక ఆశ పుట్టించింది, యేసుని నేను చూడాలి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్న వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి, పోరాటం చేయాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే అది ఎలా సాధ్యమంటే, నేను ఒక విషయం చెప్తాను వినండి. దాని విలువ అర్థమైన వ్యక్తే చెప్పగలడు, దానికి విలువ లేకపోతే ఎవరో చెప్పలేరు. ఈరోజు చాలామంది రక్షించబడ్డాం అనుకున్న వాళ్ళకు కూడా ఆ రక్షణ విలువేంటో వాళ్ళకి విలువ తెలియట్లేదు. కాబట్టి వాళ్ళు నిరాసక్తంగా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. కానీ సువార్త చెప్పటం అంటే మంచి వార్త చెప్పాలి. ఏంటండి సువార్త అంటే? మంచి వార్త. ఆ వ్యక్తికి పాపంలో ఉన్నాడని వాడి మీద తీర్పులు తీరిస్తే వాడికి మంచి వార్త ఎట్టవుద్ది? వాడి స్థితిని బట్టి. ఇప్పుడు ఆ యెరూషలేములో నుంచి ఒకడు వెళ్తున్నాడు ఎరుకోకి, అంటే ఆధ్యాత్మికత స్థితిలో నుంచి లోకం వైపు అతడు ప్రయాణం చేస్తున్నాడు. దేవుని పట్టణాన్ని విడిచి పాపపు పట్టణానికి వెళ్తున్నాడు. అయితే దొంగల చేత కొట్టబడ్డాడు, కొన ఊపిరితో విడవబడ్డాడు. యాజకుడు ఆయన వదిలేశాడు, ప్రధాన యాజకుడు ఆయన వదిలేశాడు, లేవీడు ఆయన వదిలేశాడు. కానీ సమరయుడు మాత్రం దిగి ఆ వ్యక్తిని కట్లు కట్టి, ఆ వ్యక్తికి సపర్య చేసి, ఆ వ్యక్తిని పూటకొండ ఇంట్లో పెట్టి, ఆ పూటకొండ వాడికి 2 దేనారాలు ఇచ్చి, ఇంకా ఎక్కువ ఖర్చు అయితే నేను మరలా వచ్చినప్పుడు ఆ ఖర్చు అంతా నేను ఇస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ వాడిని శిక్షించలా, బోధించలా. ఏమైనా నువ్వు దేవుని పట్ల నుంచి వెళ్తున్నావని తిట్టాడా? ఆ టయానికి అది అవసరం కాదు. ముందు ఆడు బాగుపడ్డాక అప్పుడు శిక్షణ, మార్గం ఏంటనేది అప్పుడు తెలియపరచాలి. కాబట్టి రక్షించబడిన మనందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. అందునిమిత్తమే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రానహాం గారు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒకే ఒక జీవితం మనకున్నది, ఒకే ఒక జీవితం. మరల పుట్టడం, పునర్జన్మలు లేవు. మన భారతదేశంలో ఉంది పునరపి జననం, పునరపి మరణం. అంటే మరలా పుడతాడు మనిషి, మరలా చనిపోతాడు. లేదు, మనుషుడు ఒక్కసారి మరణించి తర్వాత తీర్పు దగ్గరికి వెళ్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలి. మన రక్షణ పొందామనుకోండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఇక మరణాన్ని గురించి మనం ఆలోచించక్కర్లా. మనం ఆలోచించేదంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గురించే. ఎందుకంటే ఒకానొక రోజు ఆ మరణం మనకు ఎదురైనప్పుడు బైబిల్ చెప్తుంది, నీతిమంతుని మరణము యెహోవాకు ప్రీతికరము. ఎందుకంటే ఆ మరణం అనేది నీతిమంతుడిని దేవుని సన్నిధికి తీసుకువెళ్తుంది. అది లోకానికి దుఃఖమే, కానీ రక్షించబడిన ఆత్మకి అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందునిమిత్తమే చనిపోయే వ్యక్తి మరణ వాంగ్మూలం అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా పదాన్ని? మరణ వాంగ్మూలం అంటే మనిషి చనిపోయే స్థితిలో ఆ జడ్జి గారిని తీసుకొచ్చి ఆ చివరి మాటలో, అంటే ఏదైనా కేసులో కానీ సంథింగ్, అంటే అది చనిపోయేటప్పుడు అతడిచ్చిన మాటలు అన్నమాట. ఇది చనిపోయేటప్పుడు అతడిచ్చిన మాటలు, దాన్ని ఏమంటారంటే మరణ వాంగ్మూలం అంటారు. ఈ మరణ వాంగ్మూలానికి చాలా బలం ఉంది. ఇక దానికి సాక్షులు గీక్షులు రుజువులు అయ్యేవి అక్కర్లేదు. అలాగే చనిపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళకు చెప్పిన మాటలను కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తారు పెద్దవాళ్ళు. అవునండి, ఆ చనిపోయేటప్పుడు గ్లాస్ మురే ఈ పలానా ఈ పార్ట్ పలానోడికి ఇచ్చేయండి అన్నారు అనుకోండి, ఇంకా దాని గురించి ఎవరో చర్చించరు. ఏదో మామూలుగా అందరూ బాగున్నప్పుడు ఓటాలు పంచుకునేటప్పుడు దెబ్బలాటకి వెళ్తారు, కానీ అది నాకు కావాలి, ఈ ముక్క నాకు కావాలి, వాడికి అది ఇవ్వు ఇది అంటారు. కానీ ఒక వ్యక్తి చనిపోయే ముందు చివరి మాటగా ఇదిగో ఆ మామిడి తోట పలానోడికి అన్నారనుకోండి, దాని మీద ఎవరు ఇంకా ఇక చర్చించడం అనేది ఉండదు. అది చివరి కోరిక అంటారు. మరణ వాంగ్మూలం అంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు చివరగా ఆ జడ్జి గారికి ఇచ్చేటువంటి మాటలు అన్నమాట. ఈ మరణ వాంగ్మూలాలకి ఇంకా రుజువులు ఏమీ అక్కర్లేదు. ఎందుకు మరణ వాంగ్మూలానికి అంత బలం అంటే, చనిపోయే క్షణంలో ప్రతివాడి కళ్ళు తెరవబడతాయి. చనిపోయేటప్పుడు
ప్రతివాడి కన్నులు తెరవబడతాయి. అప్పుడు వాడికి అర్థమవుద్ది. అప్పుడు దాకా రహస్యంగా దాచిన పాపాన్ని కూడా ఆ క్షణంలో బట్టబయలు చేసేస్తాడు. ఎందుకనంటే జరగబోయే ప్రమాదం వాడి కంటికి కనబడుతుంది. ఇప్పుడు కనబడే ప్రమాదాలకి మనం ఎలా జాగ్రత్త పడతామో ఇది తాత్కాలికమైంది. కానీ మరణించేటప్పుడు వాడి కన్నులు తెరవబడేటప్పుడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడనే గ్రహింపు వాడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ లోకాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయడు. ఇంకా లెక్క చేస్తాడా? ఎందుకంటే ఇది వ్యర్థం అనే సంగతి వాడికి అర్థమైపోతుంది. అక్కడ ఈ పేర్లు, ప్రఖ్యాతులు, ఘనత, ఈ సంపాదించిన పరువులు, ప్రతిష్టలు, ఈ ఆదాయం, ఇవేవి కూడా పనికిరావు. విలువైనది ఆత్మరక్షణ అనేది మాత్రమే అనే సంగతి ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అందుకే చనిపోయిన ధనవంతుడు అబ్రహాం గారిని ఏమని అడుగుతున్నాడు? అయ్యా, లాజర్ని పంపించు, నా సహోదరులకి వాక్యం చెప్తే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటారు అన్నాడు. కానీ అయ్యా, నేను పలానా బ్యాంకులో కొంత డబ్బు దాశాను, ఆ సంగతి మా వాళ్ళకి ఇంకా తెలవలేదు, కొన్ని స్విట్జర్లాండ్లో దాసిన డాలర్ల వాళ్ళకి తెలియలేదు, పలాను తెలియలేదు అని అనట్లా. ఎందుకంటే అక్కడికి వెళ్ళినోడికి తెలుసు ఇంకా ఇవేవి పనికిరానివని. అవసరమైంది ఏంటంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని కలిగి జీవించటం, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని కలిగి మరణించటం, ఇది మాత్రమే విలువైంది. మిగిలినదంతా వృధా అనే సంగతి ఆ మనిషికి అప్పుడే అర్థమవుతుంది. అప్పటి వరకు ఆ ఆత్మీయ నేత్రాలు తెరవనంత వరకు ఆ వ్యక్తి విలువ తక్కువ వాటిని విలువైందిగా ఎంచుతాడు. ఇదివరకు పావలాలు 20 పైసలు బిళ్ళలు ఉన్నాయి, గుర్తున్నాయండి? నేను చదువుకునేటప్పుడు కూడా ఉన్నాయి పావలా బిళ్ళ, 20 పైసల బిళ్ళ. ఒకసారి ఒక టైలర్ గారి దగ్గరికి ఒక ఆమె వెళ్ళిందంట జాకెట్ కుట్టించడానికి. ఆయన అన్నాడంట, ఎంతమ్మా జాకెట్ అంటే 20 పైసలు అన్నాడంట. అది అప్పటి రోజుల్లో సంగతి. ఇప్పుడు వెళ్ళమాకండి 20 పైసలు తీసుకుని జాకెట్లు కుట్టెత్తాకి. ఇప్పుడు ఫ్యాంట్ షర్ట్ కుట్టించాలంటే 1500, 1000 రూపాయలు అయిపోతుంది, మంచి డిమాండ్ ఉన్న టైలర్ని బట్టి. ఇంకా దెబ్బలాటంట, మేమేమైనా ఉన్నవాళ్ళం అనుకుంటున్నావా? 20 పైసలు నా వల్ల కాదు, పావలా ఇస్తా, కుడితే కుట్టి లేకపోతే లేదు అందంటాం. ఎందుకంటే అప్పటి వాళ్ళకి అదే తెలుసు పాపం, డబ్బుల విలువ, అంకెల విలువ వాళ్ళకి తెలిసేది కాదనమాట. 20 పైసలు పెద్దగా ఉంటుంది, పావలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆయన 20 పైసలు అంటే ఆమె ఏమందంట, పావలా ఇస్తాను కానీ 20 పైసలు నేను ఇవ్వను, మాకు అంత ఆదాయం లేదందంట. ఇంకేం చెప్పాలి? ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఇలాగే. ఏది ప్రాముఖ్యమైందో మనకు తెలియట్లా. ఇప్పుడు మనందరికీ పనులు ఉంటాయి, కానీ ఆరాధనకు రావటం ముఖ్యమా, పనులు ముఖ్యమా అంటే మనకు పనులకే ముఖ్యంగా ఇస్తాం, మన వ్యాపారానికే ముఖ్యంగా ఇస్తాం. ఆ పెండ్లి విందుకు పిలువబడినప్పుడు అనేక మంది ఏం చెప్పారు? పొలాలు కొన్నానని ఒకటి చెప్పాడు, ఎడ్లు కొన్నానని ఒక ఆయన చెప్పాడు, పెళ్ళయింది, నా భార్యను తీసుకుని హనీమూన్కి వెళ్తున్నానని ఒక ఆయన చెప్పాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆ పెండ్లి కుమారుని యొక్క విందులో పాల్గొనటానికి తెలియలేదు ఆయనకి. తెలుసుంటాడు అలా చేసేవాళ్ళు అంటే? తెలియదు. అందుకే ఈ వాక్యాన్ని బోధించేది. వాళ్ళకి బోధించడం మాత్రమే కాదు, వారి ఎదుట మనం జీవించాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామో, క్రైస్తవులు ఈ లోకానికి ఉప్పు వంటి వారై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుందంటే దాహాన్ని పుట్టిస్తుందంట. ఉప్పు ఏం చేస్తుందండి? దాహాన్ని. మీరు ఉప్పు నీళ్ళు తాగిన కొలది ఇంకా దాహం పెరుగుతుంది. మీ జీవితం ఎలా ఉండాలంటే, మిమ్మల్ని చూసిన వాళ్ళు మేము కూడా ప్రభువుని నమ్ముకోవాలి అని ఆశ పుట్టాలి వాళ్ళల్లో. కానీ ఈరోజు ఉప్పు సారం కోల్పోయింది. కొన్ని రోజుల క్రితం ఈ వారంలోనే ఒక పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. అన్న, అసలు ఏంటి విశ్వాసుల్లో భక్తి పెరిగిన కొలది, వాక్యం తెలిసిన కొలది ఇంకా నిర్లక్ష్యం పెరిగిపోతుంది, ఇంకా దేవుడంటే భయం తగ్గిపోతుంది, ఆరాధనలకు రావాలనే ఆశ కూడా వాళ్ళకి పుట్టట్లేదు. ఏంటి కారణం అంటే, నేను అన్నీ అన్న తర్వాత నేను ఒకటే చెప్పా, ఉప్పు సారం కోల్పోతుంది. ఆ సారం లేనప్పుడు ఆ దప్పికని అది పుట్టించలేదు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి మరణకరమైన స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్పృహలో ఉంటే ఏమంటాడంటే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి అంటాడు. అవునండి, ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎంత త్యాగమైనా చేస్తారు.
మీకు తెలుసో లేదు, మీరు చూసారు లేదు, కొంతమంది ఇళ్ళు పొలాలు కూడా అమ్మేసి శాంతం కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు ఆ ట్రీట్మెంట్ ఇప్పించడానికి. ఒక వ్యక్తి విజయవాడలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అద్దెంట్లో ఉంటాడు. నేను ఒకసారి ఏదో మాట సందర్భంలో మాట్లాడతా, బ్రదర్ ఎంతకాలం నుంచి ఉంటున్నారు విజయవాడ అంటే, మేము 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం విజయవాడలో అన్నాడు. అప్పుడు నేను అడిగాను, బ్రదర్ 30 ఏళ్ళ నుంచి మీ ఫ్యామిలీలన్నీ ఇక్కడే ఉంటున్నాయి కదా, ఒక ఇళ్ళన్నా కొనుక్కోలేదా అని అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యగారు ఇల్లు ఉంది మాకు, అయితే నాన్నగారికి మరణకరమైన సమయం వచ్చింది, అప్పుడు ఇల్లు అవన్నీ కూడా అమ్మేసి ఆయనకి ట్రీట్మెంటు ఇప్పించాం, ఇంకప్పటి నుంచి మాకు ఇల్లు లేదు. అంటే ప్రాణం కోసం ఒక మనిషి అంత త్యాగం చేస్తున్నాం, ఓకేనా? కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి రావడానికి ఇష్టపడతాడా అంటే ఇష్టపడతాడు. అంటే ఈ భూమి మీద ప్రాణం విలువ ఇప్పుడే. నేను ఎందుకు ఇన్ని మాటలు మరల నేను చెప్తున్నానంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ భ్రమ, కానీ మరణం యొక్క సమయంలో ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఈ జీవితానికి అసలు విలువే లేదు. ప్రాణం కాపాడటానికి మనం పొలాలు ఇళ్ళు అమ్మేసినా సరే, ఒకవేళ మరణించిన వ్యక్తి గన దేవునితో నడిచే అనుభవాన్ని కలిగిన వాడైతే లోకం అంతా వాడిని లాగినా మళ్ళీ రాడు. బ్రహ్నం గారి భార్య చనిపోయినప్పుడు బ్రహ్నం గారు ప్రార్థించాడు, ప్రభువా ఒక్కసారైనా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వని ఆయన ప్రార్థించినప్పుడు ఆమె కన్నులు తెరిచిందంట. ఆమె అంటుంది, ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావు? ఆ మరణం అయిన తర్వాత నా ఆత్మను కొనిపోవటానికి దేవదూతలు వచ్చారు, ఆ అందమైనటువంటి ఆ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్తున్నారు. నువ్వేది ప్రకటించావో అది సత్యం. నువ్వు దేవుని గురించి మాట్లాడింది, పరలోకం గురించి మాట్లాడింది, అది సత్యం. ఇప్పుడు నేను అక్కడికే వెళుతున్నాను, నీ జీవితకాలం అంతా దాని గురించే బోధించని చెప్పి ఆమె వెళ్ళిపోయిందంట. అంటే దాన్ని ఆ రుచి చూసింది కాబట్టి ఇక తిరిగి రావటానికి ఆమె ఇష్టపడలేదు. కానీ ఇక్కడే ఉందనుకోండి, బహుశా ఆమెకి మాట్లాడే అవకాశం వస్తే ఆయన చేయబట్టుకుని, నేను చనిపోయేటట్టుకున్నా, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను బతికించండి అని ప్రార్థన చేసేది ఆమె యువతల వైపు. కానీ ఒక్కసారి స్టెప్ అవతలకి వేసినప్పుడు నో, ఎవరు రావటానికి ఇష్టపడరు. కొంతమంది ఒకసారి ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఈ చనిపోయిన వాళ్ళు ఎవడో ఒకడు తిరిగి వచ్చి చెప్తే బాగుండు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎక్కడ ఏం జరిగినా తిరిగి వచ్చి చెప్పినోడు ఎవరు లేడు మనకి. అలా ఒకళ్ళ ఇద్దరికి జరిగిన సంఘటనలు కూడా అది అప్పటికప్పుడు జరిగిందే కానీ మనుషులందరూ దాన్ని అంగీకరించేది కాదు. అది ఎవడికి వాడికి ఇవ్వబడ్డ ప్రత్యక్షత. ఒక ఫిలాసఫర్ అంటాడు, చనిపోయిన వాళ్ళలో ఒక్కడే 2-3 తిరిగి వచ్చి ఇట్లా బాధలు ఉన్నాయనో సంతోషం ఉందని చెప్తే మనుషులందరూ మారతారు కదా అన్నాడు. అప్పుడు ఆయనే అన్నాడు, ఆయనకి మళ్ళీ అనిపించిందంట, ఆ చనిపోయిన వాడు తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు అనుకుంటాడంట, వాళ్ళే తెలుసుకుని వాళ్ళే వస్తారులే, ఇప్పుడు మళ్ళీ నాకు ఆనందాన్ని వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమి మాట్లాడతానని అనుకుంటాడంట. కాబట్టి ఆ తెర అవతల ఏం జరుగుతుంది అనేది కేవలం వాక్యం ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకారం అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మరణకరమైన లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అంటే ఒక భక్తుడు మరణం గుండా వెళ్ళేటప్పుడు కూడా భయపడ్డు. ఎందుకంటే ఆ మరణ సమయంలో ఈ శరీరం నుంచి నిత్యత్వంలోనికి ఆ మానవుడిని నడిపించేది ఏంటంటే అతని రక్షకుడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు. మన దేవుడు కాదు, నా దేవుడు, నీ దేవుడు, నీ విమోచకుడు, నా విమోచకుడు. అది వ్యక్తిగతమైన సంబంధం. ఆ సంబంధమే ఈ లోకములన్నిటికంటే ప్రాముఖ్యమైంది. ఇంకా వాక్యపు లోతులు అంటావా, సత్యాలు అంటావి తర్వాత సంగతి అండి. ముందు ప్రతి మనిషి గ్రహించాల్సింది, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన నీ కొరకు మరణించాడు, నీ పాపపు వలన ఆయన చెల్లించాడు. విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఆత్మీయ రక్షణలోనికి మనం రావాలి. మన సహోదరుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ఎన్ని రోజులు ప్రార్థిస్తే ఒకడు మారుతాడో మనకు తెలియదండి. మరణకరమైన సమయంలో ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి
దేవుడు అంటే ఎరగని వాడు కూడా మరణకరమైన సమయంలో ఆ నిమిషంలో వాడికి కానీ ఆ ప్రత్యక్షత వచ్చి ఉంటే వాడు శిలువ మీద దొంగలాగా ప్రార్థన చేసుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడిని రక్షిస్తాడు. కానీ మన ప్రార్థన విడవకూడదు. అపోస్తలుడైన పౌలు గారిని చెరసాల నాయకుడు అడిగాడు, అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? ఆ వ్యక్తి ఎవరో విగ్రహారాధికుడు, రోమా పౌరుడు. అతడు యూదుడు కాదు. చెరసాల నాయకుడు జైలర్ యూదుడు కాదు. వాళ్ళు రోమా ప్రభుత్వం చేత పరిపాలించబడుతుంది ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశం. కాబట్టి రోము నుండి వచ్చాడు ఆయన. ఆయనకి అసలు ప్రవక్తల గురించి తెలియదు, దేవుడి గురించి అతనికి తెలియదు. కానీ ఆయన అడుగుతున్నాడు. పౌలు శీలల రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోకపు శక్తి దిగొచ్చి ఆ చెరసాల పునాదులు కదిలించి వేసి వారి కాళ్ళు చేతులకు ఉన్న బొండాలు విడిపించబడినప్పుడు, ఖైదీలందరి సంఖ్యలు విడిపోయినప్పుడు వారు పారిపోకుండా అక్కడే ఉన్నారు. అది గొప్ప విషయం. ఇప్పుడు చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతురు. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని రక్షణ లేని మీ కుటుంబ సభ్యుల కొరకు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అది దేవుని వాగ్దానం. బ్రహ్నం గారి యొక్క కుమారుడు ఆయన మాట వినని సమయంలో బ్రహ్నం గారు ఒకటే చెప్పాడు, సరే నువ్వు మాట వింటే విను, లేకపోతే లేదు. కానీ గుర్తుపెట్టుకో, నీ కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థించాను. నీ కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థించాను. నువ్వు ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సిందే. హల్లెలూయా. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కొంచెం దూరం వెళ్తే తేలిగ్గా వస్తావు, దూరం ఎక్కువైతే కష్టంగా వస్తావు. కానీ రావటం మాత్రం గ్యారంటీ, వచ్చి తీరాలి. ఎలా వచ్చి తీరతాడంటే, నేను నీ కొరకు ప్రార్థించాను. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా బ్రహ్నం గారి యొక్క జీవితంలో చేసిన పని నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో, ప్రభువుని మన రక్షకుడిగా కలిగి ఉంటామో, ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ లోకంలో మనం ఆయన మహిమార్థమై జీవించినప్పుడు మరణం అనేది మనకు ఆనందమే కానీ దుఃఖాన్ని కలిగించదు. అయితే దుఃఖం కలుగుతుంది. యేసు ప్రభువారు కూడా లాజరు మరణించినప్పుడు కన్నీరు విడిచాడని ఉంది. ఎందుకంటే ఆయన కూడా రక్తమాంసాల్లో ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఏడవకూడదంటే నవమని కాదు. ఏంటండి, కొన్నిసార్లు చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తి ఎక్కువైన వాళ్ళు ఉంటే నవ్వుతూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారండి, నవ్వుతా జోకులు వేసేసుకుంటున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అది ఇది అంటున్నారు. ఓకే, ఒక కోణంలో మంచిదే, కాదని నేను అన్నాను. కానీ చూసేవాడికి ఎట్టుంటుంది? ఇప్పుడు భార్య భర్త చనిపోయాడండి. ఇద్దరు రక్షించబడ్డారు, వర్తమానంలో ఉన్నారు. ఇప్పుడు భర్త వచ్చేసి ఇంకా నా భార్య చనిపోయింది, సంతోషం, ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడ నాట్యం ఆడుతుందని నాట్యం ఆడేవాడు. చూసేవాళ్ళకి ఎట్టుంటుంది? అది కాబట్టి భక్తిని ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. దుఃఖపడువారు ధన్యులు వారు. అది ఓదార్పు రావాలంటే ముందేం రావాలి? దుఃఖం లేనివాడిని ఓదార్చగలమా? అది అందుకే పౌలు గారు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే ఆల్రెడీ దుఃఖపడుతున్నారు, కానీ మన దుఃఖం వేరు, నిరీక్షణ లేని వారి దుఃఖం వేరు. దుఃఖం అనేది ఉంటుంది, అది ఉండాల్సిందే. అది ఉంటేనే నువ్వు మనిషి అని అర్థం. అసలు దుఃఖం లేకుండా నువ్వు గంతులేసి నాట్యం డ్యాన్స్ లేస్తూ ఉంటే చూసేవాళ్ళు అసహించుకుంటారు. ఒకసారి ఒక దైవజనుడు ఇలాగే చెప్పేవాడు అంట, అమ్మా మీకేం బాధ లేదు, మనకు మంచి జరిగినా అది మంచి, చెడు జరిగినా మంచి. అది దేవుడు మనకు అన్ని మేలులే చేస్తాడు, కాబట్టి దేనికి మనం బాధపడకూడదు, భయపడకూడదు అనేవాడు అంట. అని చెప్తా ఉంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో మరణం జరిగింది. అప్పుడు వీళ్ళు విశ్వాసులు అందరూ కూడా అయ్యగారి మొహం చూస్తున్నారంట, ఏం చేస్తాడు ఈయనని. ఎందుకంటే ఎప్పుడు ఈయన ఏం చెప్పేవాడు, మంచి జరిగినా మంచి, కీడు జరిగినా మంచి అన్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అడిగారంట, పాస్టర్ గారు
దేవుడు ఏది చేసినా మనకు మంచి అనేవాడు కదా నువ్వు, మరి ఇప్పుడు చనిపోతే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, ఏది ఇచ్చినా దాన్ని రుచి చూడాలి కదా, నేను రుచి చూస్తున్నాను అన్నాడంట. మీకు అర్థమైందా? సంతోషకరమని అంటే సంతోషం, అదొక అనుభవం. దుఃఖకరమైందన్నప్పుడు నువ్వు కన్నీరు కార్చాలి, అది ఒక అనుభవం. కానీ వీటి మధ్య నీకు ఒక నిరీక్షణ ఉన్నది ఏంటంటే, ఆ సంతోషము దేవుడిచ్చిందే, ఈ కన్నీరు దేవుడిచ్చిందే, వీటన్నిటినీ మనకు మేలుగా ఆయన మార్చబోతున్నాడు. అది గ్రహింపు. కాబట్టి మరి సహోదరుడు లక్ష్మీనారాయణ గారు విడిచిన కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. అలాగే ప్రతి వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం పాటుపడదాం. ఎందుకంటే వధువుగా మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏంటంటే, ఒకే ఒక బాధ్యత, నిజానికి మనకి ఈ భూమి మీద ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే ఆత్మలను రక్షించుట. మిగిలినవన్నీ ఆ పనికి సహాయకరమైనవే. ఈ పరిచర్యలు, పెద్ద పెద్ద సేవకులు, లోతైన వాక్యాలు, ఇవన్నీ కూడా ఎందుకంటే నువ్వు ఆత్మల రక్షణ కొరకు నీ ప్రయాణం సాగిస్తా ఉన్నప్పుడు నీకు సహకారంగా ఉండేయే కానీ ఆత్మల రక్షణ వదిలేసి మనం సరదాగా ఎంజాయ్ చేయటానికి కాదు ఈ భూమి మీద దేవుడు మనల్ని ఉంచింది. ఆ చివరి గొర్రెను మనం వెతకాలి. ఆ చివరి గొర్రె మన ఇంట్లోనే ఉండొచ్చేమో. మనం ఆ చివరి గొర్రె అమెరికాలో ఉంటుందని ఇండియా వాడు అనుకుంటున్నాడు, ఇండియాలో ఉంటుందని అమెరికా వాడు అనుకుంటున్నాడు, ఆఫ్రికాలో ఉంటుందనేమి యూరప్ ఆయన అనుకుంటున్నాడు, యూరప్ ఆయన ఏమనుకుంటున్నాడు ఆఫ్రికాలో ఉందనుకుంటున్నాడు, ఆఫ్రికాలో ఉన్న ఆయన యూరప్లో ఉందనుకుంటున్నాడు. కానీ ఆ చివరి గొర్రె మన ఇంట్లోనే ఉండొచ్చు, మన పక్కింట్లోనే ఉండొచ్చు. అది ఎక్కడుందో మనకి తెలియదు. కొన్నిసార్లు మన శత్రువుల దగ్గర ఉండొచ్చు, కొన్నిసార్లు మా శత్రువుల దగ్గర ఉండదు. కొన్నిసార్లు పాస్టర్ని చంపడానికి బయలుదేరిన వాళ్ళే 5-6 సంవత్సరాలు తిరిగి వాళ్ళు సడన్గా మారిపోయి పాస్టర్ గారికి అతి సన్నిహితంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఆ గొర్రె ఎక్కడైనా ఉండొచ్చు, ఏ స్థితిలోనైనా ఇరుక్కుని పోయి ఉండొచ్చు. కానీ మన జీవితం, మన సువార్త, మన ప్రార్థన ఆ చివరి గొర్రెను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. అప్పుడు నరుడు ఏమైపోతాడని భయపడాల్సిన అవసరత లేదు. యోబు అంటున్నాడు, ఆయనే జవాబిచ్చాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నాను. ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు నా చర్మం చీకిపోయినా మరలా నా శరీరంతో నేను చూస్తాను. ఎలా శరీరం? ఎస్, ఈ భూమి మీద మన నివాస స్థలమైన ఈ గుడారం నశించిపోయినప్పుడు పరలోకంలో నుంచి మరొక గుడారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ గుడారమే దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ శరీరమై ఉన్నది. ఆ ఆత్మీయ శరీరంలో, ఆ మహిమ శరీరంలో ఇక ప్రభుతో మనం యుగయుగాలు జీవిస్తాం. దానికి అంతం అనేది లేదు. దానితో పోలిస్తే ఒక్క క్షణము కూడా ఉండదు మన జీవితం ఈ భూమి మీద. క్షణమాత్రపు జీవితాన్ని ఆ శాశ్వతమైన సంతోషం కొరకు ప్రభువులో నిలవండి, జీవించండి, ప్రభు కొరకు జీవించండి. వేరే మార్గం లేదు. ఇంకా మిగతావన్నీ కూడా పక్కన పెట్టండి. రక్షణ అనేది ముఖ్యం. మనకు వస్త్రాలు, ఆహారం ఇవన్నీ అవసరమే, కానీ వాటన్నిటికంటే ముందు అవసరమైంది రక్షణ. దేవుని స్పృహతో బతకాలి మనం. ఇక్కడ నిత్యత్వ స్పృహతో మనం బ్రతకాలి. కాన్షియస్నెస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం అనేది ఉన్నది అనే గ్రహింపుతో నువ్వు బ్రతికినప్పుడు నువ్వు లోక సంబంధంగా ఎన్నడూ బ్రతకవు, కానీ దేవుని కొరకు వాక్యానుసారంగా జీవిస్తావు. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావో నీ మరణం అనేది ఒకరోజు లోకానికి దుఃఖం కలిగించవచ్చు, కానీ అది పరలోకంలో గొప్ప సంతోషకరమైన సమయంగా ఉంటుంది. ఆ ఆత్మను దేవుడు సంతోషంగా పరలోకానికి ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా ఈ మాటల చేత మరి వారి కుటుంబం ఆదరించబడాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో ఇదే మాటల చేత రక్షించబడిన ప్రతి వ్యక్తి మరింతగా వాక్యానికి లోబడుచు వాక్యానుసారంగా జీవిస్తూ మరొక వ్యక్తినైనా ప్రభువా, ఒక ఆత్మనైనా నీ దగ్గరికి నడిపించే అవకాశాన్ని నాకు ఇవ్వు ప్రభువా అనే ఒక ప్రార్థనతో జీవించండి. ఎందుకంటే దేవుని ప్రవక్త ఇంకొక మాట చెప్పారు. ఆత్మల రక్షణ గురించి ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు 10,000 ప్రపంచాల కంటే విలువైనది అన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు ఆ ఆత్మ రక్షించిన వాని యొక్క ఆత్మతో కలిసి ఉంటుందంట, సంతోషిస్తాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ గారు రక్షించబడిన తర్వాత, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ఇశ్రాయేల్ గారిని చూసి దేవుడు సంతోషిస్తున్న ప్రతిసారి
ఆయన ఎవరి ద్వారా రక్షణలోనికి వచ్చారో ఆయన కూడా ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉంటాడు దేవుడికి. ఇజ్రాయెల్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడికి ఎవరు జ్ఞాపకం వస్తారో ఆయనకి? ఆయన రక్షించిన వాళ్ళు. రేపు నాతో ఆయన సంతోషించే సమయంలో నన్ను రక్షణలోనికి నడిపిన వ్యక్తి కూడా ఆయనకి జ్ఞాపకం ఉంటాడు. అలాగే మీరు ఎంతమందినైతే రక్షణలోనికి నడిపించారో వారందరి యొక్క సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులై ఉంటారు. కాబట్టి ఈ స్పృహతో ముందుకు సాగుదాం, వాక్యంతో జీవించుదాం. ఎందుకంటే మనము నరుడు మరణించి జీవితం ముగిసిపోవట్లేదు, కానీ మరణము తరువాతే నూతనమైన జీవితం ప్రారంభమవుతుంది. అట్టి జీవితంలోనికి మనల్ని నడిపించేది ప్రభువుని యేసుక్రీస్తు కాబట్టి ఆ రక్షణ కలిగి ముందుకు సాగండి. ఒకానొక రోజు ప్రభు తన కొరకు సిద్ధపడిన వధువును కొనుక్కోవటానికి రాబోతున్నాడు. అప్పుడు సజీవులమైన మనము మార్పు చెందటానికంటే ముందే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. మనం రెప్పపాటులో మార్పు చెందుతాం. వారు మనం కలిసి మనం ప్రభువుని కలుసుకుంటాం. అప్పటి వరకు ఆయన కృప, ఆయన వాక్యం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీ జీవితాలను ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీరు రక్షణ పొందని వారు ఇంకెవరైనా ఉంటే నేడు అనే సమయం ఉండగానే యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా మీరు అంగీకరించండి. ఈ లోకములో మనం సాధించేవన్నీ తాత్కాలికమైనవే. ఈ లోకములో సంపద తాత్కాలికం, పేరు ప్రఖ్యాతులు తాత్కాలికం. ఈ లోకములో సౌందర్యము, బలము, ఆరోగ్యం ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. లోకము దాని ఆశలన్నీ గతించును, కానీ యెహోవా చిత్తమును నెరవేర్చువాడే సదాకాలము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నీ జీవితాన్ని ప్రభువు సమర్పించకపోతే నేడు అనే సమయం ఉండగానే ఆయన కొరకు నువ్వు మొరపెట్టు. ప్రభువా, నేను పాపిని నాయన, నన్ను రక్షించు ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు నాయన, నువ్వు ప్రార్థించు. ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. రక్షించబడిన వారు రక్షణలో ఎదుగుదల కొరకు ప్రార్థించండి. ప్రభువా, నేను రక్షించబడిన రీతిగా ఒక ఆత్మనైనా నీ దగ్గరికి నడిపించే కృపనివ్వండి అని ప్రార్థించండి. అలాగే మనల్ని విడిచి వెళ్ళిన సహోదరుడి యొక్క కుటుంబం అంతయు కూడా దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడినట్లు వారు కూడా రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ప్రభువా, సహోదరుడు లక్ష్మీనారాయణ గారిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మరి దుఃఖకరమైన సమయంలో ఆ కుటుంబానికి మీ ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రభువా. వారు నిజమైన నిత్యత్వపు విలువలు గుర్తెరిగిన ఆయన ఆ కుటుంబం అంతా కూడా నిన్ను రక్షకుడిగా అంగీకరించి నాయన రక్షించబడటానికి నీ కృపను వారికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యోబు అంటున్నాడు, మరణించిన మనుషుడు ఏమవుతున్నాడు? అవును ప్రభువా, మరణించిన మనుషుడు ఏమవుతున్నాడో ఎవరికి తెలియదు, కానీ అదే యోబు నీ ప్రత్యక్షత ఆయనకి ఇచ్చినప్పుడు తండ్రి ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నువ్వు సజీవుడు అయినప్పుడు ప్రభువా, మేమును సజీవులమై ఉన్నాం తండ్రి. ఒకవేళ ఈ శరీరం కుళ్ళిపోయినా సరే మా కొరకు ఒక మహిమ కలిగిన శరీరాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి. నీ దాస్తులు ఇజ్రాయేల్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారు ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన, ఈ ప్రాంతంలో ఉన్న వధువును నాయన సిద్ధపరిచే ధన్యత వారికి ఇచ్చారు ప్రభువా. నిశ్చయంగా వారిని మరింతగా మీరు బలపరిచి ఆశీర్వదించి నాయన నీ వధువుని సిద్ధపాటు చేయటంలో బలమైన పాత్రగా మీరు వారిని వాడుకొనండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.